తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు హరిరామ్. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా గుర్తించారు. దీంతో ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, శ్రావణి, నగరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఏసీబీ సోదాలు పలు చోట్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి హరిరామ్ ఇంటిపైన ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. హరిరామ్ ఇంటితో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో తనకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించాడు ఈయన హరిరామ్. అప్పుడు ఈఎన్సీగా కూడా తను ఉన్నాడు. ఎన్డీఎస్ఏ తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఈ ఏసీబీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు కానీ, లేకపోతే కాళేశ్వరం డ్యామ్ సేఫ్టీ పైన ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పీసీ ఘోష్ కమిటీ కూడా రిపోర్ట్ సిద్ధం చేసింది. మొత్తం 378 పేజీలతో రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది. దీనికి తోడు ఎన్డీఎస్ఏ కూడా కీలకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 ప్రాజెక్టులు కూడా భవిష్యత్తులో ప్రమాదకరమే, వాటి నిర్మాణాల్లో చాలా లోపాలు ఉన్నాయని కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు కానీ, లేకపోతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ఇళ్లతో పాటు వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. షేక్పేటలో ఉన్నటువంటి హరిరామ్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు. తన ఇంటికి ఈ రోజు 3 టీమ్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. 3 టీమ్స్ కూడా ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి. శ్రావణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.